ఇక పునర్నవి అక్కడ కేవలం 3 పిన్ బోర్డ్స్ ఉన్నాయి. ముగ్గురు మాత్రమే ఈ ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. జరిగిన ఛాలెంజ్ ను బట్టి పోటీదారులోంచి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్, ఇంకేమైనా ఆప్షన్ ఉందా మాకు? నేను ఇది ఎక్స్పెక్ట్ చేయను. అన్బయాస్డ్ గా ఇవ్వాలంటే ఇంకా ఏం చేద్దాం? గౌతమ్కి లాస్ట్కి ఇంపాక్ట్ వాళ్ళు ఈక్వల్గా ఆడారు. ఇప్పుడు లాస్ట్కి ఏం చేసిందంటే ప్రేరణ అక్కడ నుంచోని పృథ్వీ ఇలా వేస్తున్నప్పుడు ఇలా పట్టేసుకుంది. అండ్ సంచాలక నీ మాట కూడా ఉండలేదు. గౌతమ్ ఏంటంటే లాస్ట్కి తనకి దొరకలేదు డిస్క్. దొరకకపోయినా వేరే రూల్స్ అన్ని పాటించాడు, కానీ పడలేదు డిస్క్. మేబీ ఇట్స్ హిస్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇంకెందుకు రా పోరా, ఎలాంటి ఆడకు జనసి భాయ్. సంచాలక్ అనే ఒక పదం వాడి మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇందాక కూడా మేము అబ్జర్వ్ చేసినప్పుడు రూల్స్ ఇవన్నీ ఆలోచించే పృథ్వీకి నేను సెకండ్ పొజిషన్ లో పెట్టింది. సో ఐ అండర్స్టాండ్, అందరూ ఈక్వల్ గానే ఎఫర్ట్ పెట్టారు. చాలా టఫ్ డెసిషన్. బట్ మేమిద్దరం అనుకుంటున్నాము బ్లాక్ ప్రేరణకి ఇవ్వాలని. ఎందుకు అంటే రీజన్ ఒక పాయింట్ లో నేను చెప్తున్నాను యాజ్ అ సంచాలక్ ఒక డెసిజన్ అనుకుని మాట్లాడుతున్నప్పుడు వెనకాల నిఖిల్ కూడా ఉన్నారు అదే పొజిషన్ లో. వద్దు వెనక్కి వెళ్ళొద్దు ఇటు వచ్చి అదేంటి ఇప్పుడు చెప్తున్నారు అది ఇది అని చెప్పి నేను వెనక్కి వెళ్తే క్యాచ్ పట్టేశారు కదా పృథ్వీ. అక్కడ మీరు ముందు చెప్పలేదు అక్కడ నించోకూడదని కాదు, నేను ఏం చెప్పానంటే చెప్పాను అక్కడ కింద పడితే ఎవరన్నా ఎవరిదన్నా వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పాను. బట్ అక్కడ నుంచి క్యాచ్లు పట్టేది కాదు గేమ్. ఐదో మీరు అక్కడ కూడా చెప్పింది ఏంటంటే మీరు లైన్ వెనక్కి ఉండాలి, అది పడినప్పుడు వెళ్ళాలి అనేది. కానీ అక్కడ అలాంటి రూల్ లేదు. నిఖిల్ కూడా నించున్నాడు, ఎందుకంటే రూల్ ఏంటి వెనక నించుని వేయాలి. అందుకే నేను అడిగాను. ఐ డెంట్ ఆర్గ్యూ విత్ యూ, ఐ జస్ట్ సెడ్ ఆ రూల్ మీరు చెప్పలేదు అనేసి. చెప్పలేదు అనలేదు, ఆ రూల్ లేదు అని అన్నారు. బట్ అది సంచాలక్ గా నేను అబ్జర్వ్ చేసి దానికన్నా ముందు నేను తీసుకెళ్లిపోలేదు కదా, వాడికే వాపస్ ఇచ్చేసాను. ఎందుకంటే ఆ మూమెంట్ లో క్యాచ్ పట్టాను అంతే. ప్లీజ్, దిస్ ఇస్ అ గేమ్. మాకు తెలుసు గేమ్ అని ప్రేరణ. ఫుల్ గేమ్ లైన్ అవతలే ఉండి వేరే వాళ్ళ డిస్క్ తీసుకున్న జరిగింది. నేను మీకే చెప్పాను, మీరు విన్నారు కూడా. అది దగ్గర నించున్నా అనేసి అందుకు కాదు, నేను చెప్పినప్పుడు సంచాలక్ గా నేను చెప్పినప్పుడు మీరు వినట్లేదు, అది రూల్ లో లేదు కదా అని అన్నారు. మీరు టై అంటే ఐ అండర్స్టాండ్, బట్ ఐ డెంట్ బ్రేక్ అ రూల్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీరు గౌతమ్ ఇద్దరు ఆడిన ఆటలో నాకు ఫెయిర్ గా అనిపించింది గౌతమ్ గేమ్, సింపుల్. అందుకనే మాట్లాడుకుని పునర్నవితో ఫెయిర్ అబౌట్ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ ఫేర్? నాకు కనిపించింది, నాకు అర్థమైంది, నేను చెప్పగలను. ఇట్స్ నాట్ ఇన్ ద రూల్స్. ప్రేరణ, మీరు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మీరు బ్లాక్ బ్యాడ్జ్ ని ధరించండి. నిఖిల్, పృథ్వీ, గౌతమ్, మీరు ముగ్గురు ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఓకే ఓకే. It's okay, they'll take decision according to them. Jana will lose it. That's okay. I'm not breathe. Take it nicely. Hang out. Nanko. అక్క వెళ్ళిపోయిందండి ఇక్కడ. అక్క నిఖిల్, మీకు లభించే ప్రయోజనం బ్లూ బోర్డ్ రూపంలో లభిస్తుంది. ఆ బోర్డ్ అన్నిటికంటే పెద్దది కాబట్టి బాల్ కిందకి రావడానికి
ఎక్కువ సమయం పడుతుంది. పృథ్వీ, మీరు 2వ స్థానంలో నిలిచిన కారణంగా 2వ పెద్ద బోర్డ్ అయిన ఎల్లో బోర్డ్ మీకు లభిస్తుంది. గౌతమ్, మీరు 3వ స్థానంలో నిలిచిన కారణంగా మీకు పర్పుల్ బోర్డ్ లభిస్తుంది. ఓకే బిగ్ బాస్. టికెట్ టు ఫినాలే రేస్లో మీ ఫోకస్ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్ డోంట్ లెట్ ద బాల్ డ్రాప్. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా బిగ్ బాస్ ఐని సాల్వ్ చేయడం. కానీ మీరు బిగ్ బాస్ ఐని పిన్ బోర్డ్లో బాల్ ఉన్నంతసేపు మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా పిన్ బోర్డ్లో బాల్ ఉన్నంతసేపట్లో బిగ్ బాస్ ఐని సాల్వ్ చేస్తారో వారు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. ఇంకా గౌతమ్ జల్ది వస్తుంది బాగా కిందికి. రాత్రి 11:45. బాల్ కోసం వెయిట్ చేస్తున్నది. వచ్చేలో పర్లేదు, కింద పడినా పర్లేదు, నువ్వు పెట్టుకుంటా ఉండు. సూపర్ నిఖిల్, సూపర్ నిఖిల్. నువ్వు పెట్టుకో, పర్లేదు, బాల్ కింద పడ్డా ఏం కాదు. ఇంకా బ్లూ పెట్టుకో. తీసుకుని వేయచ్చు. అదే ప్రిటెండ్ బ్లూ అక్కడ పెట్టుకో. ఇంకో 8 తీసుకురా. 8 ది ఒక పింక్. అది కాదు. నిఖిల్ నా ఏ కరెక్ట్. నిఖిల్ కరెక్ట్. నిఖిల్ కరెక్ట్ పైన పెట్టు. యా డన్. బాల్ తీసుకో స్పీడ్. ఏం కాదు. ఆ రెండు పెట్టేసే. ఆ రెండు పెట్టేసి. లైన్ లో చూసుకో. సూపర్ నిఖిల్, సూపర్. కరెక్ట్. నిఖిల్ ఒక్క నిమిషం. దగ్గర చేసుకో నిఖిల్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ది కూడా, లాస్ట్ కార్నర్ ది కూడా. నిఖిల్ అంతే. బాల్ వేసుకొని గంట కొట్టు. బ్రో ఇట్లా పెట్టాలి. దగ్గర చేసుకోవాలి. ఎందుకు రిస్క్? పృథ్వీ, ఆ ఎల్లో ఇటు పెట్టు. ఇగో పృథ్వీ, ఆ లెఫ్ట్ సైడ్ పైన బ్లూ ఉంది చూడు. దాని వచ్చిన మంచిగా ఆడుతున్నాడు. బ్లూ ఉండాలి. ఈ బ్లూ పెట్టు. నిఖిల్ పక్క వచ్చి ఇట్లా చూడు. బిగ్ బాస్ బ్లాక్ స్టార్ వచ్చేసింది. ఇక్కడ ఉంది. కాదు, ఈ పింక్ అటు రావాలి, ఆరెంజ్ ఇటు రావాలి. పింక్ ఆరెంజ్. పింక్ అట్ రావాలి, ఆరెంజ్ ఇట్ రావాలి. ఈ పింక్ ఇటు రావాలి, ఆరెంజ్ ఇటు రావాలి. బాల్ తీసుకో. 4 బాల్స్ రివర్స్ లో పెట్టే సరిపోద్ది. అది ఇటు రావాలి, అది ఇటు రాని. అక్కడ వాళ్ళకి చెప్పండి. ఇక్కడ పెట్టు. లెఫ్ట్ సైడ్ బ్లూ రావాలి డార్లింగ్. లెఫ్ట్ సైడ్ బ్లూ. లెఫ్ట్ సైడ్ బ్లూ. అటు కిందికి. సూపర్. మీద ఇంకో బ్లూ పెట్టేసాయి. అటు బ్లూ అటు. బెల్ కొట్టేసి. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో అందరికన్నా తొందరగా నిఖిల్ పూర్తి చేయడం వలన తనే విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జరిగిన 2 ఛాలెంజెస్ బట్టి కంటెండర్ బ్యాచ్ ఎవరికి ఇద్దామనుకుంటున్నారు? 2 ఛాలెంజెస్ పట్టి నిఖిల్కే ఇద్దాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు గేమ్ ఛాన్స్ రాలేదని ఫైనల్లీ కంటెండర్ అయిపోయావు. కంటెండర్ వాళ్ళు